ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. అమ్మవారిని ఈ నామాలతో స్మరించి ఏ కార్యం తలపెట్టినా, ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఎటువంటి కార్యాన్ని తలపెడుతున్నా కానీ ఈ నామాలతో అమ్మవారిని కనుక స్మరిస్తే వాళ్ళకి ఏ ఆటంకము లేకుండా మనశ్శాంతితో, తృప్తితో, ప్రశాంతితో ఆ కార్యము నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది, అది ఫలవంతమవుతుంది, విజయవంతమవుతుంది అని మనకు అమ్మవారి యొక్క ఆరాధన క్రమంలో మనకు పెద్దలు చెప్పినటువంటిది. ఈ శ్లోకాన్ని పఠించడం చాలా శ్రేష్టమంటారు. అలాంటి శ్లోకాన్ని పఠిస్తూ మహాకుంభాభిషేకం యొక్క ఇప్పుడు శ్రీపీఠం ఏ రకంగా రూపుదిద్దుకుంటుంది, ఏ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయనే అంశాలన్నీ కూడా వివరిస్తున్నాము. ప్రధానంగా కుంభాభిషేకంలో 11,000 కలశలతో జరిగే మహాకుంభాభిషేకం. సో ఈ 11,000 కలశలు, ఇది ప్రత్యేకంగా దీన్ని ఒక సుమారు 6-8 నెలలుగా దీని గురించి ఆలోచిస్తూ, దీని గురించి అన్వేషిస్తూ, పరిశీలన చేస్తూ, ఎవరు దీన్ని ఉన్నత ప్రమాణాలతో మనకిస్తారు, ఇది మన ఇంట్లో ఉండడం వల్ల అత్యున్నతమైన ఫలితాలను ఇస్తాయి, దీనివల్ల మనం ఏం చెయ్యొచ్చు, మన ఇంట్లోకి ఈ కలశ వచ్చిన తర్వాత మన గృహంలో దీన్ని ఏ రకంగా చూసుకుంటే ఇది మన గృహాన్ని మొత్తాన్ని కాపాడుతుంది, ఇది అనుగ్రహాన్ని ఇస్తుంది అనేటువంటి అంశాన్ని బాగా పరిశీలన చేసి, ఇది ఉత్తరాఖండ్ దగ్గర దీన్ని తయారీ చేసేటువంటి వ్యవస్థను కనిపెట్టి అక్కడి నుంచి శ్రీపీఠానికి ఈ 11,000 కలశలు తయారు చేయించి తెప్పించడం జరిగింది. శ్రీపీఠానికి కలశలన్నీ వచ్చాయి. వాటికి సూత్రబంధం చేస్తున్నా, వాటికి పసుపు కుంకుమ పెట్టి కలశలన్నీ కూడా ఇక ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నంలో కార్యకర్తలందరూ, పూర్తిగా మహిళలు, వాళ్ళందరూ పూర్తి సేవల్ని వినియోగిస్తున్నాం. అలాగే ఈ కలశ యొక్క ప్రయోజనం ఏంటి, దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే అనుభూతి ఏంటి, ఫలితం ఏంటి, పెట్టుకుంటాము ఏం చెయ్యాలి, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం అందిస్తాం. స్వస్తి.